స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలు తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకి తానే బలిపీఠము ఎక్కెను. దేవుని మహిమ చెప్పండి. పిల్లలారా, మనము చదువుకున్న వాక్య భాగంలో యెరోబాము అను ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది. యెరోబాము. ఈ యెరోబాము ఎవడు అనంటే 11వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడిన మాటను బట్టి ఈ యెరోబాము సొలొమోను సేవకుడిగా వ్రాయబడ్డది. సొలొమోను సేవకుడైన యెరోబాము అని వ్రాయబడ్డది. యెరోబాము ఎవరట? సొలొమోను యొక్క సేవకుడు. సొలొమోను ఇశ్రాయేలు దేశమును పరిపాలిస్తున్నటువంటి రాజుగారు. ఒక రాజుగారి ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉంటారు. సొలొమోను ఇంట్లో యెరోబాము కూడా ఒక సేవకుడిగా ఉన్నాడు. ఆ ఇంటి పనులు చేస్తూ, ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తూ యెరోబాము సొలొమోను రాజు ఇంట్లో ఒక సేవకుడిగా, ఒక పనివాడిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే యెరోబాము తెలివైన వాడు, జ్ఞానము కలిగిన వాడు, యవనస్తుడు, బలవంతుడు. యెరోబాము ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని చక్కగా చేయగలిగిన వాడు. సొలొమోను రాజు యెరోబాములో ఉన్నటువంటి సామర్థ్యమును గమనించి సొలొమోను రాజు యెరోబాముకు ఒక అధికారం అప్పగించాడు. ఒక అధికారం. తన రాజ్యంలో కొంతమంది పనులు చేసే వ్యక్తులు ఉంటే ఆ పనులు చేసే వ్యక్తుల మీద యెరోబామును రాజుగా నియమించాడు. వెట్టి పనులు చేసే వారి మీద. మనకు అర్థమయ్యే చెప్పాలంటే, చూడు, గవర్నమెంట్ వారు పనికి ఆహార పథకాన్ని పెట్టారా? మధ్యాహ్నం గవర్నమెంట్ పనులు ఉన్నాయి కదా, ఉదయం వెళ్ళి ఆ మధ్యాహ్నం వరకు పని చేస్తూ ఉంటారు. ఈ పని చేస్తున్నప్పుడు ఆ చేసే వారందరి మీద ఒక వ్యక్తి ఆఫీసర్గా ఉంటాడు. అతనే వీళ్ళకి పని అంతా పురమాయిస్తాడు. అతనే ఫోటో తీస్తాడు. పని ప్రారంభించిన ఫోటో తీస్తాడు, ముగించాక ఫోటో తీస్తాడు. అటెండెన్స్ చేస్తాడు. ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారో అటెండెన్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ డబ్బులు అకౌంట్లో పడేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఏదైనా తేడా వస్తే ఆఫీస్కి వెళ్ళి ఆ తేడాను సరి చేయిస్తూ ఉంటాడు. ఒక ఆఫీసర్గా అది అతని పని. ఆ దినాలలో యెరోబాముకు కూడా అలాంటి పనిని సొలొమోను రాజు అప్పగించాడు. కనుక యెరోబాము రాజు తనకు అప్పగించినటువంటి పనిని నమ్మకముగా చేయుచు జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున సొలొమోను రాజు మరణించాడు. రాజు మరణించాక ఇశ్రాయేలు దేశము 2 ముక్కలుగా చీలిపోయింది. 2 ముక్కలుగా. ఇశ్రాయేలు దేశము, యోధా దేశము అని చెప్పి 2 ముక్కలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు దేశము 10 గోత్రములతో కలిసి ఇశ్రాయేలు దేశముగా ఏర్పడ్డది. ఒకే ఒక గోత్రము, యోధా గోత్రము ఒక్కటే
యూదా దేశముగా ఏర్పడ్డది. ఆ యూదా దేశమును సొలొమోను రాజు కొడుకైనటువంటి రెహబాము పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఈ ఇశ్రాయేలు దేశములో నుంచి 10 గోత్రములు విడిపోయి ఇశ్రాయేలు దేశముగా ఏర్పడినప్పుడు ఆ 10 గోత్రములతో కూడిన ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించుటకు యెరోబాము రాజుగా నియమించబడ్డాడు. సొలొమోను ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. సొలొమోను రాజు అతని సామర్థ్యమును గుర్తించి అతనిని ఒక ఆఫీసర్గా నియమించాడు. మరికొంతకాలం తరువాత ఈ యెరోబాము అనే వ్యక్తి 10 గోత్రములతో కూడిన ఇశ్రాయేలు రాజ్యమునకు రాజు అయ్యాడు. రాజుగా యెరోబాము తన పరిపాలన ప్రారంభించాడు. పరిపాలనలో ఒక రాజుగా యెరోబాము కొన్ని ఆలోచనలు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. వాక్యం ఏమంటుంది అంటే 12వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన, ఈ మాట గమనించండి, రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. యెరోబాము రాజుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. రాజుగా కొన్ని ఆలోచనలు చేస్తున్నాడు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, కొన్ని కార్యములు చేస్తూ ఉన్నాడు. అయితే వాక్యం అంటుంది, రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను అంటుంది. రాజు చేసిన కార్యం, రాజు చేసిన పని, రాజు తీసుకున్న నిర్ణయం, రాజు చేసిన ఆలోచన దేనికి దారి తీసిందట? పాపమునకు దారి తీసింది. దేవుని పిల్లలారా, ఆ పాపము ఎంత భయంకరంగా ఉండింది అనంటే, ఈ ఇశ్రాయేలు దేశములో యెరోబాము తరువాత చాలా మంది రాజులు ఇశ్రాయేలు దేశమును పరిపాలించారు. దాదాపు 20 మంది పైబడిన రాజులు ఇశ్రాయేలు దేశమును పరిపాలించారు. ప్రతి రాజు యొక్క జీవితాన్ని దేవుడు యెరోబాముతో పోల్చేవాడు. యెరోబాము యొక్క పాపముతో పోల్చేవాడు. యెరోబాము చేసినట్లుగా నీవును చెడు కార్యములు చేయుచున్నావు, యెరోబాము చేసినట్లుగా నీవును పాపము చేయుచున్నావు. అలాగున దేవుడు ప్రతి రాజు యొక్క జీవితాన్ని యెరోబాము యొక్క పాపముతో పోల్చి మాట్లాడుతూ ఉండేవాడు. యెరోబాము చేసిన కార్యము పాపమునకు కారణమయ్యింది. ఆ పాపము ఎంత భయంకరంగా ఉండింది అనంటే, తన తర్వాత వచ్చిన రాజులందరి జీవితాలలోనూ ఆ పాపము యొక్క ప్రభావము కనిపిస్తూ ఉంది. యెరోబాము చేసిన కార్యము వలన ఏర్పడినటువంటి పాపము ఇశ్రాయేలు రాజ్యముగా ఉన్నంత కాలం, సుమారు కొన్ని వందల సంవత్సరాలు ఆ పాపము యొక్క ప్రభావము ఇశ్రాయేలు జీవితాలలోను, ఇశ్రాయేలు కుటుంబములలోను, ఇశ్రాయేలు దేశములో కూడా
ఆ పాపము యొక్క ప్రభావము కనబడుతూనే ఉంది. చూసారా, యెరొబోము చేసిన కార్యము పాపమునకు కారణమై, అంటే తను చేసిన కార్యము అది ఎంత భయంకరమైనదో, తను చేసిన కార్యము వలన ఏర్పడిన పాపము కొన్ని వందల సంవత్సరాలు ఆ పాపము తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉండిందట. పిల్లలారా వినండి, మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు, మన నడవడిక, మన క్రియలు, వాటి యొక్క ప్రభావము మన జీవితాల మీద ఉంటుంది, మన కుటుంబాల మీద ఉంటుంది, మన తరువాత మన తరముల మీద కూడా ఉంటుంది. నువ్వు మంచి కార్యాలు చేస్తే దాని ప్రభావము మంచిగా ఉంటుంది. నువ్వు చేసిన కార్యములు ఒకవేళ పాపమునకు కారణమైతే ఆ పాపము యొక్క ప్రభావము కూడా తరతరముల వరకు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైపోయినప్పుడు 10 గోత్రాలు కలిపి ఇశ్రాయేలు దేశముగా ఏర్పడ్డది. ఒకే ఒక గోత్రము యోధా దేశముగా ఏర్పడ్డది. ఒకే ఒక గోత్రం, యోధా గోత్రం, యోధా దేశముగా ఏర్పడ్డది. ఎందుకు అనంటే దావీదును బట్టి. దేనికోసమట? దావీదును బట్టి. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. దావీదు యొక్క జీవితము దేవునికి చాలా ఇష్టమైన జీవితముగా ఉండింది. చదవండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. దావీదు నిమిత్తం అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమును దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. దేవుని మహిమ చెప్పండి. దేశం విడిపోయినప్పుడు యోధా గోత్రము ఒక్కటే ఒక రాజ్యముగా, యోధా రాజ్యముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి కారణం ఏంటనంటే దావీదును బట్టి, దావీదు నిమిత్తం. దావీదు రాజు అయిన తర్వాత, అలాగే రాజు కాకముందు కూడా దావీదు యొక్క జీవితము, దావీదు యొక్క నిర్ణయాలు, దావీదు యొక్క ఆలోచనలు, దావీదు చేసిన కార్యములు, దావీదు తీసుకున్న నిర్ణయములు దేవునికి ఇష్టమైనవిగా ఉండినవి. అందుకని దేవుడు ఏం చేస్తారంటే దావీదుకు ఒక వాగ్దానం చేస్తాడు. దావీదు, నీ రాజ్యము శాశ్వత కాలము ఉంటుంది అన్నారు ప్రభువారు. దేవుని మహిమ చెప్పండి. ఇప్పుడు రాజ్యం విడిపోయింది. రాజ్యం విడిపోయినప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని దావీదు నిమిత్తము దేవుడు ఏం చేశారట? ఒక రాజ్యమును, యోధా రాజ్యమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యోధా రాజ్యమును దాదాపు 22 మంది రాజులు పరిపాలించారు. ఈ దావీదు రాజ్యములో పరిపాలన చేసిన రాజులందరూ కూడా దావీదు కుటుంబంలో నుంచి వచ్చిన వారే. ఇంకొక వ్యక్తి ఎవరు కూడా రాజు కాలే. దావీదు తర్వాత దావీదు కొడుకు, ఆ తర్వాత దావీదు మనవుడు, దావీదు ముని మనవుడు, దావీదు ఇను మనవుడు, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం. యోధా రాజ్యము చరిత్రలో నిలిచినంత కాలము యోధా రాజ్యమును దావీదు కుటుంబములో నుంచి పుట్టిన వ్యక్తులే పరిపాలన చేస్తారు. దేవుని వాక్యంలో మాట చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలు.
యాలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి 1000 తరముల వరకు. దేవుని మేము చెప్దామా? ప్రభు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏమిటనంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నా ఆజ్ఞలు గైకుంటారో వారిని 1000 తరముల వరకు దీవిస్తాను, కరుణిస్తానని దేవుడు చెప్పాడు. 1000 తరములంటే ఇప్పుడు నేనున్నా, నాది ఒక తరం, నా కుమారునిది ఒక తరం, వాని కుమారునిది ఒక తరం, ఎన్నయ్యాయి? 3 తరాలు. వాని కుమారునిది 4వ తరం, ఆ తర్వాత కుమారునిది, ఇలాగున ఎన్ని తరాలను దేవుడు? 1000 తరములు. నీవు దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొని వారముగా మనం జీవిస్తే దేవుడట మనలను బట్టి మన పిల్లల 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 పిల్లలను దేవుడు కరుణించువాడై ఉన్నాడు. అదే సమయంలో ఒకవేళ మనం దేవుణ్ణి గనక ద్వేషించినట్లయితే, దేవుని సరిగ్గా ప్రేమించకపోతే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుని ద్వేషించే వారమైతే, దేవునికి దూరముగా జీవించే వారమైతే అప్పుడేమవుతుందట? 3-4 తరముల వరకు దేవుని యొక్క ద్వేషము మన పైన ఉంటుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి ద్వేషించే వ్యక్తిని అనుకో, దాని ప్రభావము నా మీద ఉంటుంది, నా కుమారుని మీద ఉంటుంది, వాని కుమారుని మీద ఉంటుంది, వాని కుమారుని మీద ఉంటుంది. అర్థమవుతుందా? గమనించండి పిల్లలారా, యెరోబాము, దావీదు దేవుని ప్రేమించే వ్యక్తి. దావీదు దేవుడు ఏం చెప్తే ఆ విధంగా జీవించిన వ్యక్తి. అందుకని ప్రభు ఏం చేశారంటే దావీదును కరుణించాడు. ఆ కనికరమును దావీదు కోసం ఒక గోత్రమును యోధా దేశముగా ఏర్పాటు చేసి ఆ దేశంలో పరిపాలించే రాజులను దావీదు కుటుంబంలో నుంచే దేవుడు పుట్టింప చేస్తాడు. దేవుని చెప్పండి. అది దేవుని ప్రేమ, అది దేవుని గొప్పతనం. అదే సమయంలో యెరోబాముని గురించి చదువుతున్నాం. యెరోబాము రాజు అయ్యాడు. రాజుగా తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, కొన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు యెరోబాము రాజుగా జీవిస్తూ తాను చేసిన కార్యము దేని కారణమట? పాపమునకు కారణమయ్యింది. ఆ పాపము యొక్క ప్రభావము ఇశ్రాయేలు దేశము చరిత్రలో నిలిచినంత కాలము కొన్ని 100 సంవత్సరములు ఆ ప్రభావము ఇశ్రాయేలు వ్యక్తుల మీద, వారి కుటుంబాల మీద, వారి దేశము మీద పాపము యొక్క ప్రభావము కనబడుతూనే ఉంది. దేవుని పిల్లలను జ్ఞాపకం చేస్తున్నా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, దేవుడు నమ్ముకున్న పిల్లలముగా మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు తీసుకునే నిర్ణయం మీద, నువ్వు జీవిస్తున్న నీ జీవిత విధానము మీద, నువ్వు చేస్తున్న పనుల మీద, నీ ఆలోచనల మీద నీ జీవితం ఆధారపడి ఉంది, నీ కుటుంబము ఆధారపడి ఉంది, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు, నీ తర్వాత రాబోయే తరములన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. దేవుని బిడ్డవుగా నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని వాక్యానుసారముగా జీవించే వ్యక్తివైతే ఖచ్చితంగా నీవు, నీ కుటుంబం, నీ తర్వాత వచ్చిన తరములన్నీ దేవుని కనికరమును పొందుకుంటారు. ఏం పొందుకోవాలి మనము? దేవుని కనికరమును పొందుకోవాలి. దేవుని కనికరమును పొందుకోవాలంటే
దేవుని పిల్లలముగా మనము దేవుణ్ణి ప్రేమించువారముగా ఉండాలి. యెరోబాము చేసిన కార్యము పాపమునకు కారణమై. యెరోబాము ఏం చేశాడు? యెరోబాము చేసిన పని పాపమునకు కారణమైందట. ఇంతకీ యెరోబాము ఏం చేశాడు? చదవండి దేవుని వాక్యంలో. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అది మాత్రమే మూసేయొద్దు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 26, 27 వచనాలు. ఈ జనులు యెరూషలేమునందున యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి. ఆగుదాం. యెరోబాము తన హృదయమందు తలంచి, ఒక తలంపు తలంచాడట. యెరోబాము చేసిన కార్యము పాపమునకు కారణమయ్యింది. యెరోబాము ఏం చేశాడు? తన హృదయములో ఒక తలంపును తలంచాడు. యెరోబాము రాజుగా ఒక ఆలోచన చేశాడు. యెరోబాము తలంచిన తలంపు అది దేవుని దృష్టికి మంచిదిగా లేదు. అదవుతుంది మాట. ఒక రాజుగా, ఒక దేశానికి అధిపతిగా యెరోబాము చేసిన తలంపు ఎలా ఉండిందో తెలుసా? చెడు తలంపుగా ఉండింది. ఎలా ఉండిందట? చెడు తలంపుగా ఉండింది. ఏమని తలంచాడు? ఏమండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారు దగును అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ దినాలలో దేవుడు ఇశ్రాయేలులకు 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. 2 విషయాలు. మొదటిది ఏమిటనంటే, ఇశ్రాయేలు దేశములో ఉన్న వ్యక్తులందరూ, వారు పురుషులైనా, వారు స్త్రీలైనా, వారి పిల్లలైనా సరే, ఇశ్రాయేలు దేశములో ఉన్న ఆ ఇశ్రాయేలు అందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో వారు ఎక్కడ నివసించుచున్నారు వారందరూ యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి రావాలి. అది మొదటి ఆలోచన, దేవుడు చెప్పిన మొదటి పని. ఇశ్రాయేలు అందరూ తమ తమ కుటుంబాలతో కలిసి ఎక్కడికి రావాలట? దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడుంది దేవుని సన్నిధి? యెరూషలేములో ఉంది. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని నివాస స్థలం యెరూషలేము. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఆ యెరూషలేములోనే సొలొమోను రాజు చేత దేవాలయము కట్టబడ్డది. ఇప్పుడు యెరూషలేములో ఒక అద్భుతమైన దేవాలయం ఉన్నది. ఇక ఇశ్రాయేలు దేశంలో ఇంకెక్కడ దేవాలయము లేదు. అందువల్ల ఇశ్రాయేలు అందరూ తమ తమ కుటుంబాలతో కలిసి యెరూషలేముకు రావాలి. యెరూషలేములో ఉన్న దేవాలయములు అడుగు పెట్టాలి, దేవుడిని ఆరాధించాలి. ఈ ఇశ్రాయేలు అందరూ ఆ ఇశ్రాయేలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ యెరూషలేముకి రావాలి. యెరూషలేముకు దగ్గరగా ఉన్నవారు రావాలి. ఒకవేళ దూరముగా ఉన్నప్పటికీ కూడా
యెరూషలేములోనికే రావాలి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వారికున్న సమస్యలు, ఇబ్బందులు ఏవైనా సరే కావనివ్వండి, ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దూరములో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలీయుడు తన కుటుంబముతో కలిసి ఏం చేయాలట? యెరూషలేములో ఉన్న దేవాలయమునకే రావాలి. అక్కడికి వెళ్ళడం దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉంది. యెరూషలేము వెళ్ళడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ప్రయాసతో కూడుకున్న పని. అంత దూరం మనం వెళ్ళొద్దు, ఇక్కడే మనకు అందుబాటులో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఇక్కడే మనం ప్రభువుని ఆరాధన చేద్దాము అని ఇశ్రాయేలీలు అనుకొనకూడదు. ఇశ్రాయేలీలు యెరూషలేములో ఉన్న దేవాలయముకు రావాలి, దేవుని ఆరాధించాలి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ వారు దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుని ఎక్కడ పడితే అక్కడ ఆరాధించకూడదు. దేవుడు ఎక్కడ ఆరాధించమన్నాడో అక్కడే ఆరాధించాలి. ఒక ఇల్లు, ఒక అరుగో, ఒక మేడో, ఏమని లేదా పాకో, ఏదో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసేసుకుని ఇది మన దేవుని మందిరంగా, ఇది మన దేవుని మందిరం, కూర్చొని ప్రార్థన చేద్దాం, కూర్చొని ఆరాధన చేద్దాం అనేటటువంటి ఆలోచన, నిర్ణయాలు ఇశ్రాయేలీలు చేయకూడదు. దేవుడు వారికి ఏ మందిరాలు ఇచ్చారో ఆ మందిరంలోనికి వారి కుటుంబాలతో కలిసి వెళ్ళాలి, ప్రభుని ఆరాధించాలి. ఏ స్థలం పడితే ఆ స్థలము ఆరాధనకు ఉపయోగించకూడదు. ఆరాధన కొరకు ఉపయోగించే స్థలము అది ప్రత్యేకింపబడినదిగా ఉండాలి. ఆరాధన కొరకు ఉపయోగించే స్థలం ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడినదిగా ఉండాలి. ఇంకక్కడ మన సొంత పనులు ఏవియో మనం చేయకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఏ స్థలమైతే ప్రత్యేకించామో ఆ స్థలములో దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే చేయాలి తప్ప ఇక వేరే ఏ పని చేయకూడదు. ఏ పని పడితే ఆ పని చేస్తున్నాం అనుకోండి, అది దేవుని ఆరాధించే స్థలముగా ఎంచబడదు. దేవుని ఆరాధించే స్థలం ఎప్పుడు ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకముగా ఉండాలి. ఆ ప్రత్యేకింపబడిన స్థలములో మనమందరం మన కుటుంబాలతో కలిసి ప్రభుని ఆరాధించాలి. సో అది మొదటిది. ఇశ్రాయేలీలో వారి కుటుంబాలతో కలిసి దేవుని మందిరానికి రావాలి, ప్రభుని ఆరాధించాలి. వారు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ప్రయాసైనా, ఎంత ఖర్చైనా సరే యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి రావాలి. రెండవ పని ఏం చేయాలంటే, ఇశ్రాయేలు అందరూ కూడా తమ బలులు, తమ అర్పణలు దేవాలయములోనికి తీసుకొని రావాలి. ఇశ్రాయేలు అందరూ కూడా వారి బలులు, పోయిన వారం చెప్పాను, సమాధాన బలి, నైవేద్యపు బలి, దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలాగ బలులు ఏమైనా, అది గొర్రెైనా, మేకైనా, కోడైనా, పావురలైనా, మరేమైనా సరే వారి బలి అర్పణ అంతా కూడా ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి తీసుకురావాలి. అలాగే వారి అర్పణలు అంటే వారి యొక్క ఆ పంటల నుండి వచ్చేటటువంటి అర్పణ, వారి యొక్క ఈ ఫలవృక్షములో నుంచి వచ్చే అర్పణలు, వారి యొక్క కష్టార్జితములో నుంచి ప్రత్యేకించిన అర్పణలన్నింటినీ కూడా ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించకూడదు, ఎక్కడ పడితే అక్కడ తమ అర్పణలు అర్పించకూడదు. ఎక్కడ పడితే అక్కడ తమ అర్పణలు అర్పించకూడదు. ఇక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, ఇక్కడ కొంత, ఆ ప్లేసులో కొంత, ఈ ప్లేసులో కొంత, తమ అర్పణలు అర్పించకూడదు. అర్పణ దేవుని కొరకు కేటాయించింది. కానుక, దశమ భాగము, కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి కానుక,
దశమ భాగం ఇవన్నీ కూడా దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకించినవి. అంటే అవి దేవునికి సంబంధించినవి. దేవునికి సంబంధించిన వాటి మీద మనము పెత్తనము చేయకూడదు. మనం ఎవరమండి? దేవునికి సంబంధించిన వాటి మీద పెత్తనము చేయటానికి మనం ఎవరు? ఇప్పుడు నేను వచ్చి మీ ఇంటి మీద పెత్తనం చేస్తానంటే మీరు ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? నువ్వు పాస్ గారు అయితే అయ్యేలే, ఆ చర్చిలోనే మా ఇంటి మీద పెత్తనం చేయడానికి నువ్వెవడో అంటావా? ఖచ్చితంగా అంటావు. నేనైనా అంటాను. ఇప్పుడు నువ్వు వచ్చి నా ఇంటి మీద పెత్తనం చేస్తానంటే నేను ఊరుకుంటానా? చెప్పండి, నేను ఊరుకుంటానా? నువ్వు విశ్వాసం అయితే అయ్యేవులే, ఆ చర్చిలో చూసుకుందాం, నా ఇంటి మీద పెత్తనం చేయడానికి నువ్వెవరు అని నేను అంటాను కదా. ఇప్పుడు నా ఇంటి మీద నువ్వు పెత్తనం చేయడానికి, నీ ఇంటి మీద నేను పెత్తనం చేయడానికి మనం ఎవరు? మరి ఇప్పుడు దేవునికి సంబంధించిన అర్పణల మీద పెత్తనం చేయడానికి మనం ఎవరు? అర్పణ అనేది దేవుని కొరకు ప్రత్యేకించింది. దేవుని కొరకు ప్రత్యేకించబడిన అర్పణ నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఆయన బలిపీఠము చెంతకు తీసుకురా. దేవుని సన్నిధిలో అర్పణను నువ్వు దేవునికి అర్పించాలి. మూలం. ఇశ్రాయేలీయులు అదే పని చెయ్యాలి. వారు ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ ఉన్నా సరే వారి బలులు కానీ వారి అర్పణలు కానీ వారు ఏం చేయాలి? ఇశ్రాయేలు దేశంలోనికే తీసుకురావాలి. ఇక్కడ దగ్గరగా ఉంది, ఇక్కడ అర్పించేస్తాం, ఇక్కడ దగ్గరగా ఉంది, ఇక్కడ బలిచ్చేస్తాము అని అంటే అది దేవునికి అంగీకారముగా ఉండవు. నాకు నచ్చింది, నేను అక్కడ కొంత ఇస్తాను, ఇక్కడ కొంత ఇస్తాను, వారికి ఇది చేస్తాను, నేను దానికి ఖర్చు పెడతాను, నేను దీనికి ఖర్చు పెడతాను, నేను దీనికి చేస్తాను అని దేవుని సొమ్ము మీద, దేవునికి సంబంధించిన అర్పణల మీద, ఆయన కానుకలు, ఆయన దశమ భాగాలు, ఆయన కృతజ్ఞత కానుకలు, ఆయన మొక్కుబడి కానుకలు, వాటి మీద మనము పెత్తనం చేద్దాం అనుకుంటే అది మనకి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదము కాదు. కనుక ఇప్పుడు దేశము రెండు ముక్కలు అయ్యింది. ఇశ్రాయేలు దేశము, యోధా దేశము. ఇప్పుడు దేవాలయము యెరూషలేములో ఉంది, యోధా దేశంలో ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్న 10 గోత్రాల ప్రజలు దేవుని ఆరాధించాలంటే యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ ఉన్న దేవాలయంలోనికి వెళ్ళాలి. రెండవది, వారు తమ బలులు కానీ అర్పణలు కానీ యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళాలి. అక్కడ వచ్చింది యెహోవా ఆలోచించడం మొదలెట్టాడు. ఏమని? ఈ ప్రజలందరూ యెరూషలేముకు వెళితే, దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వెళితే, తమ బలులు తమ అర్పణలు అర్పించడానికి యెరూషలేముకు వెళితే, యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రాజు కానీ అక్కడున్న ప్రజలు కానీ వీళ్ళ మనసులను మార్చేసి ఆ రెహబాము వైపు తిప్పేస్తే, ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళా రెహబాము వైపు కనుక తిరిగిపోతే, అప్పుడు ఈ ప్రజలందరూ కూడా నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపేసి మళ్ళా వీళ్ళందరూ కూడా రెహబాము పక్షం, యోధా రాజు పక్షం అయిపోతారు. అలాగున జరగనివ్వకూడదు అనుకున్నాడు. జరగనివ్వకూడదు అనుకున్నాడు. పిల్లల జాగ్రత్తగా వినండి. యెరోబాము రాజు అయ్యాడు. మీకు ముందే చెప్పాను, యెరోబాము సొలొమోను రాజు ఇంట్లో ఒక పనివాడు, ఒక సేవకుడుగా ఉండే యెరోబామును దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. దేవుని మహిమ చెప్పండి. సొలొమోను రాజు అప్పగించినటువంటి ఆ పనిని ఈ యెరోబాము జరిగిస్తున్న సమయంలో ఒక రోజున దేవుడు తన సేవకుణ్ణి యెరోబాము దగ్గరికి పంపించాడు. పంపించి దేవుని మాటను దేవుని సేవకుడు అహియా యెరోబాముతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు యెరోబాము ఒక కొత్త షర్ట్ వేసుకున్నాడు, ఒక కొత్త అంగీ వేసుకున్నాడట. దేవుని సేవకుడు యెరోబామును కలిసిన తర్వాత ఆ సేవకుడు ఏం చేశాడంటే తాను వేసుకున్నటువంటి ఆ అంగీని తీసి 12 ముక్కలు చింపాడట. ఎన్ని? 12 ముక్కలు చింపి 10 ముక్కలు యెరోబాము చేతిలో పెట్టాడు. ఇదిగో ఈ 10 ముక్కలు నీవు తీసుకో. దేవుని మాట విను. ఏమిటనంటే ఇశ్రాయేలు రాజ్యములో నుంచి 10 గోత్రములు విభజించి ఆ 10 గోత్రములతో కూడిన ఇశ్రాయేలు రాజ్యమును నేను నీ చేతుల్లో పెట్టుచున్నాను అని దేవుడే యెరోబాముతో చెప్పించాడు. ఒక మాట చదవండి, 11వ అధ్యాయము 37వ వచనం. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. చదవమ్మా. నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉన్నా. దావీదు కుటుంబం శాశ్వతముగా నేను స్థిరపరిచిన నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారి మీద నీకు అప్పగించేది. దేవుని మహిమ చెప్పండి. దేవుడు యెరోబాముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను నిన్ను అంగీకరించి ఇశ్రాయేలు వారి మీద నిన్ను రాజుగా నియమించుచున్నాను. ఇప్పుడు యెరోబామును ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించాడు. అంటే యెరోబాము పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యెరోబాము పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. యెరోబాము సేవకుడిగా ఉండిపోవడం, యెరోబాము ఒక ఆఫీసర్గా ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. యెరోబాము అనే వ్యక్తి ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండాలి అన్నది దేవుని ఆలోచన. ఒక్క మాట చదవండి, 12వ అధ్యాయం 15వ వచనం. జనులు చేసిన మనవిని రాజు ప్రకారము అంగీకరింపకపోయాను. షిలోనీడైన అహియా ద్వారా నెబాతు కుమారుని యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెరోబాముతో దేవుడు తన సేవకుల ద్వారా ఏ మాట అయితే పలికించాడో ఆ మాటను నెరవేర్చడానికి దేవుడే పూనుకున్నాడు. దేవుని మహిమ చెప్పండి. యెరోబాము పట్ల దేవుడు ఆ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యెరోబాము పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చడానికి దేవుడే పూనుకున్నాడు. 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను. చెప్పండి, దేవుని మహిమ చెప్పండి. ఏమంటున్నాడు? ఏదైతే జరిగిందో అది నా వల్లే జరిగింది, నేనే చేశాను. రాజ్యం 2 ముక్కలైపోయి నా ఆలోచన. ఇశ్రాయేలు దేశం మీద యెరోబామును రాజుగా నియమించడం నా ఆలోచన. గమనించండి పిల్లలారా, యెరోబాము పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. యెరోబామును రాజుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. దానికోసం దేవుడే పూనుకున్నాడు. దానికోసం రాజ్యం 2 ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమును దేవుడు యెరోబాము చేతిలో పెట్టాడు. పెట్టో మాట అన్నాడు. ఏమనంటే దావీదు ఎలాగైతే నా మాట విని నన్ను ప్రేమించి జీవించాడో అలాగుననే నీవు కూడా నా మాట విని నా ఆజ్ఞలు అనుసరించి నీవు నడిచిన ఎడల ఇశ్రాయేలు వారి మీద నీ సంతానమును శాశ్వత కాలము రాజులుగా చేయుదును అన్నాడు దేవుడు.
అంటే ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు యెరోబాము పట్ల కలిగి ఉన్నాడో ఆలోచించేయండి. మరి ఇంత గొప్ప ప్రణాళిక యెరోబాము పట్ల దేవుడు కలిగి ఉన్నప్పుడు మరి యెరోబాముకు మనం చదువుకున్నాం కదా 26వ వచనంలో, ఈ ప్రజలు యెరూషలేముకు వెళితే, దేవుని ఆరాధించక యెరూషలేముకు వెళ్తే ఈ ప్రజలందరూ కూడా ఆ రాజు వైపు తిరిగిపోయి నన్ను చంపేసి మరలా ఆ రాజుతో కలిసిపోతారేమో అనేటటువంటి ఈ ఆలోచన యెరోబాముకు రాజుకు వచ్చుట సమంజసమా? ఏమి న్యాయమేనా? అసలు యెరోబాము పట్ల ఆలోచన ఉన్నదే దేవునికి కదా. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ యెరోబాము తన హృదయమందు తలంచి ఏం తలంచాడు? చెడు తలంపు తలంచాడు. ఏం తలంచాడు? చెడు తలంపు తలంచాడు. ఎందుకో తెలుసా? చెడు తలంపు ఎందుకు తలంచాడనంటే యెరోబాముకు తన పట్ల దేవునికి ఉన్నటువంటి దేవుని చిత్తం ఏమిటో యెరోబాము గ్రహించలేకపోయాడు. దేవుని పిల్లలారా, ఇదని మనం నేర్చుకుంటున్నాం. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో నేను తెలుసుకోవాలి. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో నీవు తెలుసుకోవాలి. మనందరూ ఏం తెలుసుకోవాలి? దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 5:17. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో చూడండి ఏమంటున్నాడు అక్కడ? మీరు అవివేకులుగా ఉండొద్దు. అవివేకులు అంటే జ్ఞానం లేనివారు. మీరు జ్ఞానం లేని వారిగా ఉండొద్దు. ఎలా ఉండాలి? మీరు ప్రభువు యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొనుడి. మనం ఏం తెలుసుకోవాలి? ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నా పట్ల, నీ పట్ల, మన కుటుంబాల పట్ల, మన జీవితాల పట్ల, మన పరిస్థితుల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. పిల్లలారా గమనించండి, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటో మనకు అర్థం చేసుకోగలిగితే అప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరలా మనం ఇంకెంత మాత్రం కూడా వెనకడుగు వెనక్కి తిరిగి మనం చూడము. నా పట్ల దేవుడు కలిగి ఉన్న దేవుని చిత్తం ఏమిటో నాకు అర్థమైన రోజున, ఆ రోజు నుండి నాకు అర్థమైన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకని? నా పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటో నాకు అర్థమయ్యింది. నేను తెలుసుకోగలిగాను. అందుకే దేవునిలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతా ఉన్నా. ఈరోజు మనందరికీ అదే చేయవలసిన పని. మీరందరూ చేయవలసిన పని అదే. మీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. ఆ దేవుని చిత్తానికి లోబడండి. ఆ దేవుని చిత్తాన్ని జరిగించండి. ఆ దేవుని చిత్తమును నెరవేర్చండి. అది మీకు ఆశీర్వాదం. యెరోబాము పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కానీ యెరోబాము తన పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏమిటో యెరోబాము అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే యెరోబాము ఏం చేస్తున్నాడు అని అంటే తన బుర్రలో చెడు తలంపులు తలంచుతూ ఉన్నాడు. ఇతను రాజుగా చేసింది దేవుడైనప్పుడు ఈ ప్రజలు యెరూషలేముకు వెళ్ళిన ఎందుకు మారుతారు? యెరోబాము పక్షంగా దేవుడు పూనుకున్నాడు. దేవుడే కార్యములు చేస్తున్నప్పుడు ఈ ప్రజలు యెరూషలేముకు వెళితే ఎందుకు మారుతారు? మారరండి, మారు. కానీ యెరోబాము అలా ఆలోచించలేకపోయాడు. ఏం చేస్తున్నాడు? చెడు తలంపులు. రాజు చేసిన కార్యము పాపమునకు కారణమై. రాజు ఏం చేశాడు? తను చేసిన కార్యం ఏంటి? చెడు తలంపులు తలంచుట. వినండి పిల్లలారా, వినండి జాగ్రత్తగా. దేవుని పిల్లలు చెడు తలంపులు తలంచకూడదు.
తలస్తే ఏం జరిగింది మరి? చదవండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. కావున 25వ వచనమా? 9:25. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారును ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లు ఆజ్ఞ వ్రాయించెను. ఏమేమి చెప్పండి. ఇక్కడ ఏమైపోతుందంటే అతడు తాను తలంచిన చెడు యోచనను బట్టి, చెడు ఆలోచన అతడు ఎవరతడు? అతని పేరు హామాను. ఎవరండి అతను? హామాన్ అనే వ్యక్తి ఏం చేశాడట? చెడు తలంపు తలంచాడట. ఏంటి తను తలంచిన చెడు తలంపు? ఒక రోజున ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు గారు హామాను అనే వ్యక్తిని ఒక ఉన్నతమైన అధికారిగా నియమించాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులందరూ కూడా హామాను చూసి నమస్కారం పెడుతున్నారు. అయ్యా నమస్కారం అండి, అయ్యా నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం పెడతా ఉన్నారు. ఒక్క వ్యక్తి మాత్రము హామానుకు నమస్కారం పెట్టడం లేదు. ఆ వ్యక్తి పేరు మొర్దెకై. పక్కన అడిగారు, రేయ్ ఏరా నమస్కారం పెట్టు, వస్తున్నాడు ఆఫీసర్ అవుతున్నారు, సార్ అవుతున్నారు, నమస్కారం పెట్టు అని ప్రక్క వాళ్ళు అంటుంటే మొర్దెకై అన్నాడు, నేను నా దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారం పెట్టను అన్నాడు. ఈ మాట హామాను చెవుల్లో పడ్డది. ఇప్పుడు హామాను తన బుర్రలో ఒక చెడు ఆలోచించడం మొదలెట్టాడు. ఏంటి చెడు ఆలోచన అంటే ఈ మొర్దెకై నాకు మొరక్కటం లేదు గనక ఈ మొర్దెకై ఒక్కడనే శిక్షించడం కాదు, అసలు మన రాజ్యములో మొర్దెకై యొక్క జాతి ఏమై ఉన్నదో ఆ జాతి అంతటిని నేను శిక్షించాలి అని ఆలోచన చేశాను. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? మొర్దెకై. ఇప్పుడు శిక్ష ఎవరికి ఇవ్వాలి? మొర్దెకైకి ఇవ్వాలి. జాతి ఏం చేసింది? మొర్దెకై యొక్క కుటుంబం ఏం చేస్తుంది? మొర్దెకై యొక్క జాతి ఏం చేస్తుంది? ఇప్పుడు హామాను చేసిన చెడు ఆలోచన ఏంటి? మొర్దెకై నమస్కారం చేయడం లేదు కనుక మొర్దెకైని శిక్షించాలి అనుకుంటే తప్పలేదు. అధికారిని గౌరవించాలి, అది ధర్మం. మొర్దెకై నమస్కారం పెట్టలేదు కనుక మొర్దెకైని శిక్షించాలి అనుకుంటే తప్పు కాదు. కానీ ఏం ఆలోచన చేస్తున్నాడు? మొర్దెకై ఒక్కనే కాదు, మొత్తం టోటల్గా జాతి అంతటిని నిర్మూలన చేసేయాలని ఒక ప్లాన్ వేశాడు. ఏ ప్లాన్ అది? చెడు యోచన, చెడు తలంపు. ఏ ప్లాన్ అది? చెడు ఆలోచన. పిల్లలారు జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథంలో ప్రభు రాయించాడు 21:27 మీ తలంపులు నేను ఎరుగుదును. ఏమన్నాడు ప్రభు? మీ తలంపులు నేను ఎరుగుదును. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు రాయించాడు, యేసువారు హృదయములను ఎరిగి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయించున్నారు. యేసు ప్రభు ఏం ఎరిగాడట? వారు హృదయములు ఎరిగి, వారి తలంపులు ఎరిగి, వారి ఆలోచనలు ఎరిగి ప్రభు అంటున్నారు, ఎందుకు మీరు మీ హృదయాల్లో చెడు ఆలోచనలు చేస్తున్నారు? హామాను ఏం చేస్తున్నాడు? చెడు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? వాడు చేసిన చెడు ఆలోచన వాడి నెత్తి మీదకే దేవుడు రప్పించాడు.
వాడి నెత్తి మీదకే దేవుడు రప్పించాడు. మొర్దెకై కోసం 50 మూరలు ఎత్తున ఒక ఉర్రి కొయ్య ఒకటి తయారు చేయించి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? తాను చేసిన చెడు ఆలోచన తన నెత్తి మీదకే వచ్చినప్పుడు తాను చేయించిన ఉరి కొయ్య మీద హామానే ఉరి తీయించబడ్డాడు. అక్కడితో అయిపోయిందా? లేదు. ఒకటి, హామాను చేసిన చెడు ఆలోచన బట్టి హామాను ఉరి తీయింపబడ్డాడు. అది ఒకటి. రెండవది ఏంటంటే హామాను యొక్క భార్య చంపబడ్డాడు. హామాను యొక్క 10 మంది పిల్లలు, హామానికి 10 మంది కుమారులు, 10 మంది కుమారులు ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయింపబడ్డారు. చెడు ఆలోచన చేసింది ఎవరు? హామాను. ఇప్పుడు హామాను శిక్షించబడ్డాడు. అతని చెడు ఆలోచన బట్టి ఆ పనిష్మెంట్ భార్యకు సంభవించింది, ఆ పనిష్మెంట్ 10 మంది పిల్లలకు సంభవించింది. ఇంకేం జరిగిందనంటే హామాను యొక్క ఇంటిని ఆ రాజుగారు ఎస్తేరుకి ఇచ్చేసాడట. ఎస్తేరు, హామాను యొక్క ఇల్లు నీకు ఇచ్చేస్తాం, తీసేసుకో. చూసారా హామాను యొక్క చెడు ఆలోచన ఎన్ని భయంకరమైన పరిస్థితులను కల్పించిందో. అందుకే ప్రభు చెప్తున్నారు, దేవుని పిల్లలు చెడు తలంపులు తలంచకూడదు. ఒకవేళ నువ్వు చెడు తలంపు తలంచావు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఆ చెడు తలంపు తిరిగి నీ తల మీదకే రివర్స్ అవుతుంది, తిరిగి వస్తుంది అన్నమాట. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఎవరు తీసిన గోతులో నా కోసం నువ్వు గొయ్యి తవ్వావు అనుకో, ఎవరు పడతావు? నువ్వే పడతావు. నీకోసం నేను తవ్వాను అనుకో, ఎవరు పడతారు? నేనే పడతాను. గొయ్యి తవ్విన వారే పడతారు, గొయ్యి తవ్విన వారే పడతారు, అనుమానమే లేదు. ఏదైనా వార్త చదువుతూ ఉంటే ఒక ఆమె అంటే భార్య భర్తను చంపేసిందట. చంపేసి ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టేసిందట. ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టేసిందట. ఆ పైన మళ్ళా గొచ్చ అయిపోయింది, శుభ్రంగా టైల్స్ వేసేసింది. 25 సంవత్సరాలు అయిందట. ఎన్ని? 25 సంవత్సరాలు అయిందట. ఎలా తెలిసిందో ఏమండి? ఆ సంగతి ఎలా తెలిసిందో, భార్య పాపము పండింది. భార్య పాపం పండింది. ఎక్కడైతే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టిందో అప్పుడు దాన్ని గొయ్యి తవ్వి ఆ బాడీని బయటికి తీయడం ప్రారంభించారు. ఎముకలే మిగిలాయి, కానీ దొరికేసింది. అదొకటి మాట. మన చెడు తలంపు తలంచామనుకో మన నెత్తి మీదకే వస్తుంది. దాని ఫలితము మనతో పాటు మన కుటుంబం అంతా అనుభవించవలసి ఉంటుంది. పిల్లలారా, చెడు తలంపు ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని చిత్తం ఏంటో నీకు అర్థం కాకపోతేనే అప్పుడు నీ హృదయములో చెడు తలంపులు పడతాయి. దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమైన రోజున నీవు దేవుని ప్రేమించే వ్యక్తివిగా ఉంటావు, దేవుని వాక్యానుసారముగా జీవించే వ్యక్తివిగా ఉంటావు. దేవుని మేము చెప్పండి. యెరోబాము చేసిన కార్యము చెప్పండి, పాపమునకు కారణం. ఏ కార్యం చేశాడు యెరోబాము? చెడు తలంపులు తలంచాడు. సో ఈరోజు మనం నేర్చుకున్న మొదటి మాట ఏంటంటే, మన జీవితంలో మనం చెడు తలంపులు తలంచకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. అర్థమవుతుందా? చెడు తలంపులు చాలా భయంకరమైనవి. నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, అదేంటో నీవు తెలుసుకో. దేవుని ప్రేమించు, దేవుని వాక్యానుసారంగా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ పిల్లలను 1000 తరముల వరకు దేవుడు కరుణిస్తాడు. రెండవ పని యెరోబాము చేసిన రెండవ పని. ఇంకేం చేశాడు యెరోబాము? చదవండి, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 28-29 వచనాలు. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వాళ్ళరా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. వినండి జాగ్రత్తగా.
యెరోబాము చేసిన కార్యము పాపమునకు కారణమాయను. ఏం చేస్తాడు యెరోబాము? ఏమంటే యెరోబాము చేసిన కార్యం ఏంటి? పాపం చేశాడా? చెడు తలంపు తలంచాడు. యెరోబాము చేసిన కార్యం ఏంటి? చెడు తలంపు తలంచాడు. ఈరోజు నువ్వు నీ జీవితంలో కూడా, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం కూడా చెడు తలంపు తలంచామనుకో, అది కూడా మన జీవితాల్లో ఏమవుతుంది? పాపముగా మారుతుంది. నీ చెడు తలంపులే, నీ చెడు ఆలోచనలే నీ జీవితంలో పాపముగా మారుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తమును తలంచాలి, దేవుని చిత్తమును తెలుసుకోవాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి, దేవుని చిత్తమును జరిగించాలి, దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. యెరోబాము చేసిన రెండవ పని ఏమిటంటే, రెండవ పని అంటే 2 బంగారపు దూడలు చేయించి యెరోబాము చేసిన రెండవ పని, ఒకటేమో తలంచాడు. ఏం తలంచాడు? చెడు తలంపు తలంచాడు. రెండవది చేయించాడు. ఏం చేయించాడు? 2 బంగారపు దూడలు చేయించి ఒక దూడనేమో బేతేల్లో పెట్టాడు, ఒక దూడనేమో దానులో పెట్టాడు. పెట్టి ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇశ్రాయేలు వాళ్ళారా, మీరందరూ వినండి, ఐగుప్తు నుండి మిమ్మును రప్పించిన దేవుడు ఇవే కనుక మీరేం చేస్తారంటే, మీరు యెరూషలేము వరకు వెళ్ళనవసరం లేదు. ఇదిగో ఇక్కడ నుంచి మీ బలులు, మీ అర్పణలు ఈ దూడల దగ్గరనే అర్పించండి అని చెప్పాడు. అర్పించమని చెప్పాడు. దేవుడేమో దేవుణ్ణి ఆరాధించమని చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదు, పైన ఆకాశం అందు కానీ, భూమి యందు కానీ, భూమి కింద నీళ్ల యందు కానీ ఏ రూపము నువ్వు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడని యెహోవా రోషము కలిగిన దేవుడు అని దేవుడు చెబుతుంటే, దేవుడిని ఆరాధించమని దేవుడు చెప్తుంటే, యెరోబాము ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు చేత దూడను ఆరాధించమని చెప్తున్నాడు, దూడను పూజించమని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? విగ్రహారాధన చేయించాడు. ప్రజల చేత ఏం చేయించాడు? చెప్పరు, ఏం చేయించాడు? విగ్రహారాధన చేయించాడు. ప్రజల చేత విగ్రహారాధన చేయించాడు. పిల్లలారా వినండి. విగ్రహారాధన దేవునికి హేయము. విగ్రహారాధన దేవునికి హేయం. హేయం అంటే అసహ్యము అని అర్థం. విగ్రహారాధన దేవునికి అసహ్యము. దేవుని పిల్లలు విగ్రహారాధన చేయకూడదు. దేవుని పిల్లలు విగ్రహారాధన చేయించకూడదు. అదొద్ది మాట. దేవుని పిల్లలు విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేయించకూడదు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, నేను తప్ప వేరొక దేవునికి ఉండకూడదు. ఆకాశం అందు కానీ, భూమి యందు కానీ, నీళ్ళ యందు కానీ ఏ రూపమో నువ్వు చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, పూజించకూడదు. చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు. దేవుని పిల్లలు విగ్రహారాధన చేయకూడదు. ఏమండి? మనం ఏం చేయకూడదట? విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన దేవునికి అసహ్యం. విగ్రహారాధన దేవునికి హేయం, అసహ్యం, హేయం. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో విగ్రహారాధన ఉండకూడదు. విగ్రహారాధన ఉండకూడదు. ఈరోజు జ్ఞాపకం చేస్తాం. దేవుని పిల్లల జ్ఞాపకం. విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన మన కుటుంబస్తులతో కానీ ఎవరితో కానీ మనం చేయించకూడదు. ఇదిగో అలా కాదు, ఇది ఎలా చేయి, ఇది ఎలా చేసుకోవాలి, ఇది ఎలా పెట్టాలి, అది అలా కడగాలి, ఇది ఎప్పుడు పెట్టాలి, అది ఎప్పుడు పెట్టాలి. నీకు ఎందుకు తిప్పలన్నీ? ఈ తిప్పలన్నీ నీకు ఎందుకు? ప్రభు ఏం చెప్తున్నారు? చేయించకూడదు. చేయటం ఎంత పాపమో చేయించడం కూడా అంతే పాపం. అసలు నిన్నే చెయ్యొద్దు అని దేవుడు చెప్తుంటే నువ్వు పక్కన నిలబడి ఇది అలా చేయి, అది అలా చేయి, ఇది ఎక్కడ పెట్టు, అది అప్పుడు పెట్టు, ఇవన్నీ నీకెందుకు? దేవుని పిల్లలు విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేయించకూడదు. ఏమంటు
మనం అనుకుంటున్నాం పాస్టర్ గారిని మేము విగ్రహారాధన విగ్రహాలను విడిచిపెట్టే ప్రభు దగ్గరికి వచ్చామండి. ఇక మా జీవితంలో మేము ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయడం మానేస్తామండి అని అనుకుంటూ ఉన్నాం. నిజమే, విగ్రహాలు విడిచిపెట్టి వచ్చేస్తాం, ఒప్పుకుంటారు. కానీ మన ఇంట్లో ఈ విగ్రహ సంబంధమైనటువంటి ఈ ప్రతిరూపాలు చాలావే కనపడుతున్నాయి మన ఇంట్లో. ఏంటవి మీకు చెప్తా. ఏంటవి అని అంటే ఏమండి, మన ఇంట్లో బంగారు వస్తువులు ఉన్నాయి, వెండి వస్తువులు ఉన్నాయి. వాటి మీద విగ్రహములకు సంబంధించిన బొమ్మలో గుంతులో ఏం చేస్తున్నారు, పెట్టించుకుంటున్నారు. ఏమంట, ఇంట్లో బీరువాలు ఉన్నాయి, ఆ బీరువాలో బొమ్మ పెడతాడు కదా, పెడతాడా? మీరు ఏ బీరువా నుంచి చూడండి, బీరువా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, బీరువాలో బొమ్మ అంటాడు. అబ్బాయి మాకు ఈ బొమ్మ వద్దండి, తీసేయండి అంటారు. నువ్వు యేసుబాబు నమ్ముకుని బొమ్మ తీసేయండి. ఆడ బొమ్మ తీసేసాడు, ఇంకో బొమ్మ పెట్టాడు. ఏ బొమ్మ పెట్టాడు? యేసుబాబు బొమ్మ పెట్టాడు. అది విగ్రహమే, ఈ రోజున విగ్రహారాధన అంటే ఇంతకు ముందు నువ్వు పూజించి విడిచిపెట్టావు చూడు, అవి మాత్రమే కాదండి, అవి విగ్రహాలే. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఉన్న విగ్రహం ఏంటనంటే యేసు ప్రభు యొక్క ఆ రూపమును మన ఇళ్లల్లో మనం కలిగి ఉండుట కూడా విగ్రహమే. ఇల్లు కట్టుకున్న మంచి కబోర్డు కడుచుకున్నాం, ఆ కబోర్డులో యేసుబాబు బొమ్మలు. నేను మనం ఒక ఇంటికి వెళ్ళాను, కత్తిపూడిలో ఒక ఇంటికి వెళ్ళాను. పాస్టర్ గారి ఇల్లు, పాస్టర్ గారు చనిపోయారు, పాస్టమ్మ ఆవిడ సేవ చేస్తుంది భార్య, పాస్టమ్మ ఇల్లు. ఏమండి, ఆ ఇంటి నిండా యేసుబాబు బొమ్మలే. ఆ బయట పెద్ద బొమ్మ ఎడిహాడు, ఎలాగా యేసుబాబులో 2 చేతులు చేపేసి పెద్ద బొమ్మ నా అంత బొమ్మ ఎడిహాడు, నిలబెడిహాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఏ బొమ్మలో? ఈరోజు యేసు ప్రభుని బొమ్మల్లో కాదు మనం చూడవలసింది, యేసు ప్రభుని వాక్యములో చూడాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక యేసు ప్రభుని నీవు వాక్యములో చూడాలి తప్ప బొమ్మలలో చూడకూడదు. పిల్లలారా, ఈరోజు యేసు ప్రభు యొక్క ఆ రూపము నువ్వేదైతే అనుకుంటున్నావో అది వాస్తవానికి యేసు ప్రభు రూపము కానే కాదు. మనిషి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన ఒక రూపమే దానిని యేసు ప్రభు రూపం అని చెప్పి అపవాదిగాడు మనుషులను నమ్మించి భ్రమ కల్పించి మనుషులను మాయ చేస్తున్నాడు. అందుకే పిల్లలారా వినండి, ఈ రోజున మీరు కలిగి ఉన్నటువంటి బంగారపు వస్తువుల మీద కానీ, మీ ఇంట్లో ఉన్న బీరువా మీద కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న కబోర్డుల మీద కానీ ఎక్కడ యేసు ప్రభు యొక్క ఆ రూపం ఏదైతే అనుకుంటున్నావో అది మీ ఇంటిలో ఉండకూడదు. ఒకరు ఉంది అనుకుంటే అప్పుడు నీ ఇంట్లో ఎవరున్నట్టు? విగ్రహము ఉన్నట్టు. అప్పుడు నువ్వేం కలుగున్నట్టు? విగ్రహమును కలుగున్నట్లే. దేవుని పిల్లలు చెప్పండి, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేయించనూకూడదు. ఇంకో మాట చెప్తాను, దేవుణ్ణి కాకుండా, ఎవరిని? దేవుణ్ణి కాకుండా దేనికైతే నీవు మొదటి ప్రాధాన్యత ఇస్తావో అదియే నీ జీవితములో విగ్రహము. ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనం దేవుని పిల్లలం, ఆయన మనం ప్రేమించారు, మన కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. ఏమండి, మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు, రక్తం కాచారు, ప్రాణం పెట్టారు, సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధించబడ్డారు, 3వ రోజు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మరొకసారి మనం తీసుకోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక నువ్వు మొదటి ప్రాధాన్యత యేసు ప్రభుకు మాత్రమే ఇవ్వాలి.
చెప్పండి గట్టిగా. యేసు ప్రభుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ప్లేసులో ఇంకొకటి ఏదైనా తీసుకొచ్చావనుకో నీ జీవితంలో అది ఏ విగ్రహమో. ఆదివారం ప్రభుని ఆరాధించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం మానేసి ఓ ఫంక్షన్కి వెళ్ళావు అనుకో, ఆ ఫంక్షనే నీ జీవితంలో విగ్రహము. ఓ పనికి వెళ్ళావు అనుకో, ఆ పనియే నీ జీవితంలో చెప్పండి విగ్రహము. ఏమండి, ఏదో పని మీద బయటికి వెళ్ళా ప్రయాణం చేస్తావు అనుకో, ఆ ప్రయాణమే నీ జీవితంలో విగ్రహము. ఇలా చెప్పుకుంటూ ఆలోచించేయండి. దేవుని ఆరాధించవలసిన సమయంలో దేవుని ఆరాధించాలి. దేవుని దినము దేవునికి మనం ఇవ్వాలి. దేవుని దినము దేవుని ఆరాధించాలి. దేవుని దినం దేవునితో సహవాసము చెయ్యాలి. అది వదిలేసి వాడు రమ్మన్నాడు, వీళ్ళు రమ్మన్నారు, ఆ ఫంక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ప్రయాణం ఉంది, పెళ్ళి ఉంది అని చెప్పనుకొని నువ్వు వెళితే నీ జీవితంలో నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని అర్థం. నిజముగా నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే ఆదివారము దేవుని ఆరాధించడం తప్ప ఇంకొక పని నీవు పెట్టుకోకూడదు. నేను మేము చెప్పండి పిల్లలారా వినండి. యెరొబెయాము ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల చేత విగ్రహారాధన చేయించాడు. అందువల్ల ఇప్పుడు ఏమైంది? యెరొబెయాము చేసిన కార్యము పాపమునకు కారణం. పిల్లలారా వినండి, విగ్రహారాధన నువ్వు చేసిన పాపమే, విగ్రహారాధన నీవు చేయించినను పాపమే. ఇలా చెప్పాను కదా, నువ్వు ప్రక్కన నిలబడి ఇది అలా చేయి, ఇది ఎలా చేయి, అది అక్కడ పెట్టు, ఇది ఎక్కడెట్టు, ఇది ఇప్పుడు ఎట్టాలి, ఇది తర్వాత ఎట్టాలి, అదవుతుందా? చేసుకునేవాడు చేసుకొని. నువ్వు ప్రభు రక్తంలో కడగబడ్డావు. నువ్వెవరు? ప్రభు రక్తంలో కడగబడ్డావు. ప్రభు రక్తంలో కడగబడినటువంటి నీవు మరలా వెళ్ళి ఆ అగ్నిపురం పట్టుకుంటానంటావు ఎందుకు? ప్రభు రక్తంలో కడగబడి నీవు మరలా వెళ్ళి ఆ బురదలో దొర్లుతాను అంటావు ఎందుకు? ప్రభు రక్తంలో కడగబడినటువంటి నీవు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ కక్కిన దాన్ని మరలా తింటాను అంటావెందుకు? నీవెవరు? ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తి. ఆ పరిశుద్ధతను నీ బ్రతుకు కాలం అంతా జాగ్రత్తగా కాపాడు. పిల్లలారా వినండి, మీ ఇళ్లలో విగ్రహము సంబంధించింది ఏదైనా ఉంటే వెనువెన్నే దాన్ని తీసేయండి. కబోర్డ్లో ఉన్న తీసేయండి, బంగారు పోస్తుల మీద సరే తీసేయండి, మార్చేసుకోండి. చెడగొట్టి మళ్ళీ మార్చేసుకోండి, మళ్ళీ కొత్త డిజైన్ చేయించుకోండి. అర్థమవుతుందా? విగ్రహం అనేది ఏది కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చెప్పండి, మన బ్రతుకులో ఉండకూడదు. వాక్యమే మనకు ఆధారం కావాలి. వాక్యములోనే యేసు ప్రభువుని చూడాలి. యెరొబెయాము చేసిన రెండో పని ఏంటట? విగ్రహారాధన చేయించాడు. అది చెప్పండి పాపమునకు. మూడో పని చెప్తా, మూడో మాట. యెరొబెయాము ఏం చేశాడు అని అంటే, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 30వ వచనం దాని వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యం పాపమునకు. జనులు పూజించుట వలన ఏం చేస్తున్నారు వాళ్ళు? పూజించి పిల్లల జాగ్రత్తగా వినండి. రాజు చేసిన కార్యం పాపమున కారణమై ఏం చేశాడు రాజు? ఒకటి, చెడు తలంపులు తలంచాడు. దేవుని పిల్లలు చెడు తలంపులు తలంచకూడదు, దేవుని చిత్తం. రెండు, రాజు చేసిన పని ఏమిటనంటే ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించాడు. దేవుని దగ్గరకు నడిపించవలసిన వ్యక్తి ఏం చేస్తుంటే చెప్పండి? విగ్రహారాధన వైపు నడిపించాడు. మూడవది ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రజలు విగ్రహములను పూజించేటట్లుగా చేశారు. ఇప్పుడు ప్రజలంతా ఏం చేస్తున్నారు? విగ్రహాలు పూజిస్తున్నారు. వాక్యం ఏమిటందో తెలుసా?
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదవండి. దానియేలు 3:28. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు ఓసారుడు. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఏం చెప్పండి. ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం ఇది. నెబుకద్నెజరు అనే రాజు ఇస్తున్న సాక్ష్యం ఇది. షడ్రకు మేషకు అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేసిన తర్వాత దేవుడు వారిని రక్షించిన తరువాత ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రజలారా ఇదిగో వినండి, వీరు పూజిస్తున్న వీరి దేవుడు ఓసార్గుడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరట? ఓసార్గుడు. ఓసార్గుడు అంటే పూజకు అర్హుడు, పూజించుటకు యోగ్యుడు. కానీ ఎవరిని పూజించాలి? యేసయ్యను పూజించాలి. ఎవరు పూజించాలి? యేసయ్యను మాత్రం పూజించాలి. ఆ రోజున యెరోబాము, ఈ రోజు మనము పూజిస్తున్న యేసయ్యనే ఆ రోజున యెరోబాము కూడా కలిగి ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే యేసయ్యను పూజించడం మానేసి విగ్రహాలు పూజించడం మొదలెట్టాడు. ప్రజలను కూడా విగ్రహాలు పూజించే స్థితికి నడిపించాడు. పిల్లలారా వినండి, మన దేవుడు ఓసార్గుడు. దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజించాలి, దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి. అది మనకు ఆశీర్వాదము, అది మన జీవితాలకు క్షేమము. పిల్లలారా దేవుని వాక్యం చెప్తుంది. ఒకానొక రోజున అపవాదిగడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక్క నిమిషంలో మొత్తం లోకమంతటిని చూపించాడట. ఒక్క నిమిషంలో ఏం చేశాడు? మొత్తం లోకమంతటిని చూపించేసి యేసు ప్రభుతో అంటాడు, సాతానుగాడు, ఇదంతా నాదే, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో నేను వారికి ఇచ్చేయగలను. ఇప్పుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇచ్చేస్తాను. నువ్వేం చేయాలి తెలుసా? నాకు ఒక్క నమస్కారం పెట్టు. ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభుని అడుగుతున్నాడు. అపవాది యేసు ప్రభుని అడుగుతాడు, ఇదిగో వింటున్నావా, నాకు ఒక నమస్కారం పెట్టు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. మరి యేసు ప్రభు ఏం చేశారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. అమ్మా, మత్తయి సువార్త. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. గట్టిగా దేవుని చెప్పండి. ఎవరు ప్రభు? సాతానా ప్రభు. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కు, ఆయనను మాత్రమే సేవింపవలెను. ఎవరు సేవించాలి? యేసు ప్రభును మాత్రమే మనం సేవించాలి. ఈ లోకంలో ఇంక దేనిని మరి ఎవరిని మనము సేవించకూడదు. దేవుని పిల్లలారా, యేసు ప్రభుని మాత్రమే సేవించాలి, యేసు ప్రభుని మాత్రమే పూజించాలి, యేసు ప్రభుని మాత్రమే ఆరాధించాలి. అది మనకి ఆశీర్వాదము. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. వినండి పిల్లలారా, యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన చూడటానికి వచ్చాము అని చెప్పని అన్నారు. మొత్తానికి యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకున్నారు. ఆయన ఉన్న ఇంటిలోనికి వచ్చారు. ఆ ఇంటిలో ఎవరెవరు చూశారు జ్ఞానులంటే? తల్లి అయిన మరియను చూశారట, ఆ శిశువును చూశారట. వినండి పిల్లలారా, ఎవరు చూశారట? మరియమ్మను చూశారు, తల్లి అయిన మరియను చూశారట. శిశువుగా పసిబాలుడుగా ఉన్న యేసు ప్రభుని చూశారట. ఆ చూసిన తర్వాత ఆ జ్ఞానులు ఏం చేస్తారు అని అంటే సాగిల పడ్డారట. తర్వాత మాట రాయబడ్డది, సాగిల పడ్డారట.
ఆయనను పూజించి. దేవుని మహిమ చెప్పండి. ఎవరు పూజించారట? ఆయనను పూజించారట. ఎవరు పూజించారు? యేసు ప్రభువును పూజించారట. తల్లిని పూజించలేదా? తల్లి అయిన మరి అక్కడే ఉన్నది. ఎవరిని పూజించారు వాళ్ళు? యేసు ప్రభువును పూజించారే తప్ప, చెప్పండి, యేసు ప్రభు యొక్క తల్లిని వారు పూజించలేదు. నీవు నేను పూజించవలసింది యేసు ప్రభునే, యేసు ప్రభు తల్లిని కాదండి. ఈ లోపల చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు తల్లిని పూజిస్తున్నారు. మరియమ్మను పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరిని? మరియమ్మను పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. మీలో కూడా కొంతమంది ఉన్నారు మరియమ్మను పూజించేవాళ్ళు. ఏమండి, తుమ్మొత్తే మరియం దగ్గర పరిగెడతారు, దగ్గొత్తే మరియం దగ్గర పరిగెడతారు. ఏరా గుండు కొట్టించుకున్నావు? మొన్నండి పాస్టర్ గారండి 10th పాస్ అవుతే గుండుకు మరియం కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటాను అన్నానండి. ఇల్లు కట్టుకుంటే మరియం కొండకు వస్తాను మొక్కున్నానండి. ఆటో కొనుక్కుంటే మరియం కొండకు వస్తాను మొక్కున్నానండి. నా కూతురు పెళ్ళి అయితే మరియం కొండకు వస్తాను మొక్కున్నానండి. నా కూతురికి పుడు వచ్చి అబ్బాయి పుడితే మరియం కొండకు వస్తాను అనుకున్నానండి. మా కోళ్ళకి గర్భవతి అయితే మరియం కొండకు వస్తాను అనుకున్నానండి. ఇంకెందుకు అక్కడ కాపురుండు? ఇంకక్కడే కాపురం ఉండొచ్చు కదా. ఎవరు పూజిస్తున్నావు? మరియమ్మనా? ఈరోజు దేవుని బిడ్డలారా, మరియమ్మను పూజిస్తే అది విగ్రహారాధన. మరియమ్మను పూజిస్తే అది విగ్రహారాధన. బైబిల్ చెప్తుంది. అపవాదితో ప్రభుపడ్డారు, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఏం చేయాలి? సేవించాలి, పూజించాలి. ఆయనను మాత్రమే సేవించాలి, యేసయ్యను మాత్రమే సేవించాలి తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరిని మనము సేవించకూడదు. ఏమండి, స్కూల్లో కూడా మన పిల్లలకి ఒక దరిద్రమైనటువంటి విద్య నేర్పిస్తూ ఉన్నారు. ఏంటది అంటే తల్లిదండ్రులను పూజించాలి, గురువులను పూజించాలి. అంతేనా? ఏమన్నారు? తల్లిదండ్రులను పూజించాలి, గురువులను పూజించాలి. నిజమే, అమ్మకి నాన్నకు గుడి కట్టేసి పూజించే సరిపోద్దు. బొమ్మలు వేసేసి ఆ ఫోటోలు వేసేసి కదా, ఓ 2 దాంట్లో వేసేసి పూజించే తిండే టెక్కలు ఇంకా అమ్మకి నాన్నకనే. ఏం చేయాలంటే తల్లిదండ్రులను పూజించాలి. ఒక గుడి కట్టేసి 2 బొమ్మలు పెట్టేసి, తల్లిదో బొమ్మ, అమ్మదో బొమ్మ, నాన్నతో బొమ్మ పెట్టేసి 2 దాంట్లో వేసి రోజు 2 అగరబత్తులు పెట్టేసి 2 అటుపులు పెట్టేసి నాయమ్మ నా నాన్న ఎంత మంచి నాన్న ఎంత మంచి అమ్మ పూజించే సరిపోద్దా? దేవుని పిల్లలారా, ఈ రోజున మన పిల్లలకు నేర్పించవలసింది ఏంటో తెలుసా? తల్లిదండ్రులను ప్రేమించాలి. ఏం నేర్పాలి? తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించిన పిల్లలు ఆశీర్వాద కారకులు అవుతారు. తల్లిదండ్రులను ఏ పిల్లలైతే ప్రేమిస్తారో ఆ తల్లిదండ్రులు తమ జీవితంలో ఎన్నడూ కన్నీరు కార్చరు. మా పిల్లలు మన తల్లిదండ్రులను పూజించు అని కాదు నేర్పించవలసింది, తల్లిదండ్రులను ప్రేమించు అని. తల్లిదండ్రులు ప్రేమించడం నేర్పించాలి. గురువులను పూజించు అని కాదు నేర్పించడం. గురువుకు ఒక బొమ్మ వేసి ఒక దండ వేసి అయిపోద్ది పూజించడం అంటే. అది కాదు పూజించడం అంటే. గురువును గౌరవించు. గురువుని ఏం చేయాలి? గౌరవించాలి. గురువు కనబడితే 2 చేతులు కట్టుకోవాలి. గురువు కనబడిన ఏం చేయాలి? 2 చేతులు కట్టాలి. గురువు కనబడిన 2 చేతులతో నమస్కారం పెట్టాలి. గురువు దగ్గర ఉన్నసేపు 2 చేతులను కట్టుకొని నిలబడాలి. కొంతమంది 2 చేతులు వెనక పెట్టుకొని నిలబడతారు. సార్ చెప్పండి సార్. ఇంకొంతమంది జేబులో చెప్పండి సార్. ఏంటది? గౌరవించడమా? కాదండి, అగౌరవపరచడం. అదవుతుందా? మన పిల్లలకు మనం నేర్పించాలి, పెద్దలను గౌరవించడం నేర్పించాలి. ఈరోజున పిల్లలకు పెద్దల పట్ల గౌరవం ఉండడం లేదు. దేవుని పిల్లలకు నేర్పించవలసింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించు, గురువులను గౌరవించు, దేవుడిని పూజించు. చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? మనము దేవుడిని పూజించాలి. అది మనకి ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువుని పూజించే వారిగా ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగా ఉంటాయి.
పిల్లలారా, మన పిల్లలు మన దేవుని మందిరానికి నడిపించాలి. మన పిల్లలు ఏం చేయాలి? దేవుని మందిరానికి మనము నడిపించాలి. మన పిల్లలను, మన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి. రక్షణలోనికి నడిపించాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. ఏమండి, ఒకవేళ నీ పిల్లలను నువ్వు రక్షణలోనికి నడిపించకుండా రక్షణ పట్ల నీ పిల్లలను నీవు ఏమని వెనకకు లాగుతూ ఉంటే నీ జీవితంలో అది ఒక విగ్రహము. ఏమండి, అది ఒక విగ్రహం. ఇప్పుడు మీకు అర్థమడికి ఇలా చెప్తాను. నేనున్నాను, నా కొడుకు ఉన్నాడు. ఇప్పుడు నా కొడుకు నా దగ్గర వచ్చి, డాడీ నేను బాప్టిజం తీసుకుంటాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? తీసుకోమని చెప్పాలి. వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం, మంచి నిర్ణయం తీసుకున్నావు, తప్పకుండా బాప్టిజం తీసుకో, నమ్మకంగా ఉండు, మంచిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవుని నమ్మకంగా ఉండు అని నేను చెప్పాలి. అది ఆశీర్వాదం. అది నాకు, బిడ్డకు అది ఆశీర్వాదం. నీకు, నీ బిడ్డకు అది ఆశీర్వాదం. అలా కాకుండా అప్పుడే కంగారేం వచ్చిందిరా, మొన్నే చదువు అయ్యింది, ఉద్యోగం వచ్చాక తీసుకుంది కానీ, పెళ్ళికి తీసుకుంది కానీ, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక తీసుకుంది కానీ అని అన్నాను అనుకోండి, నా జీవితంలో అది ఏ విగ్రహమో. నీ జీవితంలో కూడా చెప్పండి, నీ జీవితంలో కూడా అది ఏ విగ్రహం. నీ పిల్లలు, నీ కుటుంబాన్ని రక్షణలో ముందుకు నడిపించాలి. అది ఆశీర్వాదం. రక్షణలో వెనకకు లాగావనుకో, రక్షణలో నీ పిల్లలను డిస్కరేజ్ చేసావనుకో, రక్షణలో నీ పిల్లలను నిరుత్సాహపరిచావనుకో, జాగ్రత్త. నీ జీవితంలో, నీ కుటుంబంలో అది ఏ విగ్రహము. అది మనకు శాపమే తప్ప దీవెనగా ఉండదు. యెరోబోము చేసిన కార్యమో చెప్పండి, పాపమునకు కారణం. అది ఏం చేశాడు యెరోబోము అని అంటే, యెరోబోము చెడు తలంపులు తలంచాడు. యెరోబోము విగ్రహారాధన వైపు ప్రజలు నడిపించాడు. యెరోబోము దేవుణ్ణి పూజించడం మానేశాడు. దేవుని పిల్లలు చెడు తలంపులు తలంచకూడదు, దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని పిల్లలు విగ్రహారాధనలో చేయకూడదు, విగ్రహారాధన చేయించకూడదు. విగ్రహారాధనకు దూరముగా మనం ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. దేవుని పిల్లలు దేవుని మాత్రమే పూజించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి, దేవుడిని పూజించాలి. దేవుడొక్కడే పూజకు అర్హుడు. దేవుడి మాటను దీవించిన కాక లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ లేచి నిలబడదాం. ఒక్క మాట దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఒక్క నిమిషం, ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థించాం. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థించేది. ఈరోజు విన్న వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేది. ఏ చెడు తలంపు నీలో ఉందో, ఏ చెడు ఆలోచన నువ్వు కలిగి ఉన్నావో ఈరోజు దేవుని దగ్గర సరి చేస్తున్నావు. దేవుని పిల్లలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి తప్ప దేవుని పిల్లలు చెడు తలంపులు తలంచకూడదు. దేవుని పిల్లలు విగ్రహారాధన దూరంగా ఉండాలి. విగ్రహారాధన మనం చేయకూడదు, చేయించకూడదు. దేవుని వాక్యంలో వెతకాలి తప్ప దేవుని విగ్రహంలో వెతకూడదు. దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వకపోవడమే విగ్రహారాధన. మన పిల్లలను, మన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి. మన పిల్లలను, మన కుటుంబాలను రక్షణలోనికి నడిపించలేకపోవడమే మన జీవితంలో, మన కుటుంబాల్లో విగ్రహము. దేవుడిని మాత్రమే పూజించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను, పెద్దలను గౌరవించాలి, దేవుని మాత్రమే పూజించాలి. మరియమ్మను పూజించకూడదు, మనుషులు పూజించకూడదు.
యేసు ప్రభుని మాత్రమే పూజించాలి. ఆయన పూజారు కూడా అయినా ఆయన పూజించుట మనకు మన కుటుంబాలకు క్షేమము. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించు. మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తుంది. మీ చిత్తము మా పట్ల ఏమై ఉన్నదో అది మేము తెలుసుకుంటే మాకు నేర్పించండి. మా జీవితాలలో మిమ్మల్ని వాక్యములో వెతికే వారముగా ఉండుట, మా కుటుంబాలను మా పిల్లలను రక్షణలోనికి నడిపించుకుంటే మాకు నేర్పించండి. తల్లిదండ్రులను ప్రేమించే వారముగా, గురువులు పెద్దలను గౌరవించే వారముగా, మిమ్మల్ని మాత్రమే మేము పూజించు వారముగా బ్రతుకుట మాకు నేర్పించండి. యెరోబాము చేసిన కార్యం పాపమునకు కారణమాయనని చెప్పారు. అట్టి పరిస్థితి మా జీవితంలో సంభవించకుండా ప్రభువా, మా జీవితాలలో మేము చేసిన కార్యం, మా తలంపులు, మా ఉద్దేశాలు, మా పనులు, మా నడవడిక ప్రతిదీ మాకు, మా కుటుంబాలకు, మా తరాలకు 1000 తరముల వరకు మీ కనికరమును పొందుకొనున్నట్లుగా మంచి కార్యములు చేయుట మాకు నేర్పించు. మంచి నిర్ణయాలు మాకు నేర్పించు. మంచి నడవడిక మాకు నేర్పించమని ప్రభువా మేము బతిమాలుకొనొచ్చు. యేసు నామమున ప్రార్థన చేయించున్నాను మా తండ్రి, ఆమేన్. అందరం